హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కాన్సెప్చువల్ మోడల్ ఆఫ్ యూఎంఎల్లోనే డయాగ్రామ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం ఆల్రెడీ థింగ్స్ రిలేషన్షిప్స్ గురించి ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం ఈ డయాగ్రామ్స్ అనేవి యూఎంఎల్లోనే ఎక్కడ ప్లేస్ ఉంటే ఎలాగ వాడుకోవాలి ఈ వీడియోలో మనం చూసుకుంటున్నాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. డయాగ్రామ్స్ లోని ఎన్ని రకాలు ఉన్నాయి? క్లాస్ డయాగ్రామ్, ఆబ్జెక్ట్ డయాగ్రామ్, యూస్ కేస్ డయాగ్రామ్, సీక్వెన్స్ డయాగ్రామ్, కొలాబరేషన్ డయాగ్రామ్, యాక్టివిటీ డయాగ్రామ్, స్టేట్ డయాగ్రామ్, స్టేట్ చార్ట్ డయాగ్రామ్, కాంపోనెంట్ డయాగ్రామ్, డిప్లాయ్మెంట్ డయాగ్రామ్. ఈ టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే ఇవి ఎగ్జామ్ పర్పస్ కి బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇక్కడ కొలాబరేషన్ డయాగ్రామ్ నే మనం కమ్యూనికేషన్ డయాగ్రామ్ లాగా ఉంటది అనమాట. యూఎంఎల్ లోనే ఇది కొలాబరేషన్ డయాగ్రామ్, కమ్యూనికేషన్ డయాగ్రామ్ లా ఉంటది అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి క్లాస్ డయాగ్రామ్. అసలు క్లాస్ డయాగ్రామ్ ఎందుకు ఉపయోగపడుతుంది? క్లాస్ డయాగ్రామ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ వేరియస్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ విత్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. వేరియస్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ విత్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఓకే, ఇవన్నీ రిలేషన్షిప్స్ అనమాట. అసోసియేషన్, డైరెక్ట్ అసోసియేషన్, అగ్రిగేషన్, కంపోజ్, ఇవన్నీ రిలేషన్షిప్ అంటారు. ఇది క్లాసెస్, ఇది ఇంటర్ఫేసెస్. ఓకే, క్లాస్ డయాగ్రామ్ అడ్రస్ ద స్టాటిక్ డిజైన్ వ్యూ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ డయాగ్రామ్. ఆబ్జెక్ట్ డయాగ్రామ్. ఆబ్జెక్ట్ డయాగ్రామ్ ఎందుకు వాడతారు? అండ్ ఆబ్జెక్ట్ డయాగ్రామ్ షో టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, ఇట్ ఈస్ ఎ రన్ టైమ్ రీప్రజెంటేషన్ ఆఫ్ క్లాస్ డయాగ్రామ్. ఓకే, దీస్ ఆర్ ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద క్లాస్ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూస్ కేస్ డయాగ్రామ్ అన్నమాట. యూస్ కేస్ డయాగ్రామ్ ఎందుకు ఉపయోగపడుతుంది? అంటే యూస్ కేస్ డయాగ్రామ్ ఇస్ ఎ సెట్ ఆఫ్ యూస్ కేసెస్ అండ్ ద యాక్టర్స్ విత్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. ఇట్ రిప్రజెంట్స్ యూస్ కేస్ వ్యూ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, నెక్స్ట్ అయితే కొలాబరేషన్. నెక్స్ట్ అయితే సీక్వెన్స్ డయాగ్రామ్ అన్నమాట. సీక్వెన్స్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ వచ్చి సీక్వెన్స్ డయాగ్రామ్. సీక్వెన్స్ డయాగ్రామ్ ఏం చేస్తుంది? సీక్వెన్స్ డయాగ్రామ్ రీప్రజెంట్స్ కంట్రోల్ ఫ్లో ఆర్ డేటా ఫ్లో అమాంగ్ ద ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫైడ్ ఇన్ ద సిస్టమ్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్. ఇది ఏం చేస్తుంది? కంట్రోల్ ఫ్లోని, డేటా ఫ్లోని విత్ ఆబ్జెక్ట్స్ అమాంగ్ ద ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, ఐడెంటిఫైడ్ ఇన్ ద సిస్టమ్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్. దీన్నే మనం సీక్వెన్స్ డయాగ్రామ్ అంటారు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి? కొలాబరేషన్. కొలాబరేషన్ గురించి తెలుసుకోవాలి. దీన్నే మనం యుఎంఎల్ లో కమ్యూనికేషన్ మోడల్ అని రిప్రజెంట్ అయ్యి ఉంటది అనమాట. ఈ కమ్యూనికేషన్ మోడల్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రిక్వైర్డ్ ఫర్ డీటెయిల్ ఇంటరాక్షన్ బిట్వీన్ దోస్ ఆబ్జెక్ట్స్. ఇదేంటి? ఆబ్జెక్ట్స్, గ్రూప్స్ అన్ని ఉంటాయి అనమాట దీంట్లోనే. ఆఫ్ ఆబ్జెక్ట్స్ రిక్వైర్డ్ ఫర్ డీటెయిల్ ఇంటరాక్షన్ బిట్వీన్ దోస్ ఆబ్జెక్ట్స్. దాన్నే మనం కొలాబరేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? యాక్టివిటీ డయాగ్రామ్. యాక్టివిటీ డయాగ్రామ్. యాక్టివిటీ ఆల్సో రిప్రజెంట్స్ కంట్రోల్ ఫ్లో అండ్ డీటెయిల్ ఫ్లో ఆఫ్ వెరీ డీటెయిల్ వే. చూడు, యాక్టివిటీ ఎందుకు? యాక్టివిటీ ఆల్సో రిప్రజెంట్స్ కంట్రోల్ ఫ్లో అండ్ డేటా ఫ్లో ఇన్ ఏ వెరీ డీటెయిల్ వే. దిస్ రిప్రజెంట్స్ ద ప్రాసెస్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద సిస్టమ్. ఇదేంటి? కంట్రోల్ ఫ్లోని రిప్రజెంట్ ఉంటుంది, కంట్రోల్ ఫ్లోని రిప్రజెంట్ చేస్తుంది, ఇంకా డేటా ఫ్లోని వెరీ డీటెయిల్ వేలోని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇది రిప్రజెంట్ చేస్తుంది? ప్రాసెస్ వ్యూ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఇది రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఇది యాక్టివిటీ వే. ఓకే, యాక్టివిటీ డయాగ్రామ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ చార్ట్. స్టేట్ చార్ట్. స్టేట్ చార్ట్ డయాగ్రామ్. నెక్స్ట్ స్టేట్ చార్ట్ డయాగ్రామ్ ఏంటి? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టేట్ మెషిన్స్. ఓకే, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టేట్ మెషిన్స్ దట్ షో ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. అది చూపిస్తుంది? ఆబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి? కాంపోనెంట్ డయాగ్రామ్. కాంపోనెంట్ డయాగ్రామ్ ఏంటి చూపిస్తుంది?
ఇక్కడ ఉంది కదా కాంపోనెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ కాంపోనెంట్ డయాగ్రామ్. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ కాంపోనెంట్స్ విత్ రిలేషన్‌షిప్ బిట్వీన్ దెమ్. ఇగో కాంపోనెంట్స్ ఉంటే విత్ రిలేషన్‌షిప్ అంటే డిపెండెన్సీ ఇంటర్ఫేస్, రియలైజేషన్, కాంపోనెంట్ రియలైజేషన్ ఇవన్నీ రిలేషన్‌షిప్ అన్నమాట. ఓకే. దిస్ రిప్రజెంట్స్ ద ఇంప్లిమెంటేషన్ వ్యూ ఆఫ్ ద సిస్టమ్. ఇదేది చూపిస్తది? ఇది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద సిస్టమ్ అన్నమాట. ఇంప్లిమెంటేషన్ వ్యూ ఆఫ్ ద సిస్టమ్ రిప్రజెంట్ చేస్తదన్నమాట. నెక్స్ట్ ఏంటి? డిప్లాయ్‌మెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఏంటి? డిప్లాయ్‌మెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ డిప్లాయ్‌మెంట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఎక్కడుంది? యూజ్ కేస్ డయాగ్రామ్ ఏంది ఒకసారి. నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ డయాగ్రామ్. డిప్లాయ్‌మెంట్ డయాగ్రామ్ అంటే ఏంటి? డిప్లాయ్‌మెంట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ రిలేషన్‌షిప్. ఇదో డిప్లాయ్‌మెంట్ డయాగ్రామ్ ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ రిలేషన్‌షిప్. ఇది ఇక్కడ చూసినా ఇది ఇక్కడ నోడ్, ఇది రిలేషన్‌షిప్స్. ఓకే. బిట్వీన్ ద నోడ్స్ రిక్వైర్డ్ ఫర్ రన్నింగ్ ఎంటైర్ సిస్టమ్. ఓకే. ఇట్ రిప్రజెంట్స్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ అవర్ మోడల్ ఇన్ ద సిస్టమ్. ఇది ఏది చూపిస్తది? హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ అనేది రిప్రజెంట్ చేస్తదన్నమాట. ఎందుకు? మన మోడల్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ డిప్లాయ్‌మెంట్ డయాగ్రామ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే. ఈ వీడియో గాని నచ్చితే అవునండి. వీడియోకి నచ్చక ముందు డయాగ్రామ్స్ అంటే ఏంటి? క్లాస్ డయాగ్రామ్, ఆబ్జెక్ట్ డయాగ్రామ్, యూజ్ కేస్ డయాగ్రామ్, సీక్వెన్స్ డయాగ్రామ్, కొలాబరేషన్ డయాగ్రామ్, యాక్టివిటీ డయాగ్రామ్, స్టేట్ చార్ట్ డయాగ్రామ్, కాంపోనెంట్ డయాగ్రామ్, డిప్లాయ్‌మెంట్ డయాగ్రామ్. ఇవన్నిటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. కొలాబరేషన్ డయాగ్రామ్‌ని UMLలో ఏటని రిప్రజెంట్ చేసి ఉంటది? కమ్యూనికేషన్ డయాగ్రామ్‌గా రిప్రజెంట్ అయ్యి ఉన్నది. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.